హైదరాబాద్లో ఆషాఢ బోనాల జాతర 2026 ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జూమ్ ద్వారా హాజరయ్యారు. ఆషాఢ బోనాల జాతర 2026 ఏర్పాట్లపై జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు గోవింద్ రెడ్డి కూడా హాజరయ్యారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య, కమిషనర్ హనుమంతరావు, డీజీపీ సివి ఆనంద్, 3 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల అధికారులు, ఉమ్మడి దేవాలయ కమిటీ సభ్యులు సమావేశానికి వచ్చారు. నేను ఫిజికల్ గా అటెండ్ కాలేకపోయినందుకు చింతిస్తా ఉన్నాను. మేడంతో చెప్పాను, నాకు జూమ్ పెట్టండి, అందులోంచి నా సలహాలు సూచనలు ఇస్తానని చెప్పి. మరి గతంలో మనకు ఒకటే కార్పొరేషన్ ఉండే, ఒక కార్పొరేషన్ అనే ఆలోచనతోటే మనము కార్యక్రమాలు తీసుకునే వాళ్ళము. ఈసారి 3 కార్పొరేషన్ల నుంచి కూడా 3 ఆఫీసర్ల చొప్పున ప్రతిదానికి కూడా రావడం జరిగింది. ఈసారి ఇంకా మనము రెస్పాన్సిబిలిటీ తోటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం వస్తుంది. మరి ఈ ఆషాఢ మాసం బోనాలు మొదలు ఈ 16వ తేదీన మనకు గోల్కొండ బోనాలతో ప్రారంభం కాబోతున్నాయి అనే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. 16వ తేదీన 10 గంటల 10:30కు లంగర్ హౌస్ లో మరి క్రాస్ రోడ్ నుండి కూడా తొట్టెల రథం ఊరేగింపుతో గోల్కొండ ఫోర్ట్ శ్రీ జగదంబ మహంకాళ ఆలయం వరకు కూడా కొనసాగుతుంది. మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో మనకు డేట్స్ కూడా అనౌన్స్ చేయబడ్డాయి. మరి లాస్ట్ టైం ప్రభుత్వము మనకు 10 కోట్లు ఇచ్చారు. ఈసారి మనం 20 కోట్లు అడుగుతా ఉన్నాము. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి బోనాలు చేసేటువంటి టెంపుల్స్. మనం తప్పనిసరిగా చెయ్యాలని చెప్పి కూడా మా సెక్రటరీ గారికి మరియు కమిషనర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మన బాధ్యత అంతా కూడా మొదలు భక్తులు ఎవరైతే వస్తున్నారో ఆ భక్తులకు సరి అయిన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే కార్యక్రమమే మనం ప్రతిసారి కూడా చేస్తున్నాము. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను రైట్, ఇక ఆషాఢ బోనాలకు సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఇవాళ జరిగిన సమీక్షలో ఆషాఢ బోనాలపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధంగా ఉండబోతోంది? థ్యాంక్ యూ. వచ్చే నెల 15వ తారీఖు నుంచి కూడా 16వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా బోనాలు అంటేనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ యొక్క బోనాలకు సంబంధించి జాతర ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రి ఇన్ఛార్జ్, హైదరాబాద్ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్, అదేవిధంగా అజారుద్దీన్, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లండన్లో ఉన్న నేపథ్యంలో వర్చువల్గా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. అధికారులు అదేవిధంగా దేవాలయాల కమిటీ సభ్యులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి కూడా ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ యొక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఇందులో ఎమ్మెల్యే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరికి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా వివిధ శాఖలకు సంబంధించి జిహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బీ, పోలీస్, ఆర్టీసీ శాఖ, అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా జూలై 16 నుంచి కూడా ఆగస్టు 13 వరకు కూడా ఈ యొక్క బోనాలు జాతర ప్రారంభం కానుంది. మొదటగా గోల్కొండ అమ్మవారికి జూలై 16న ప్రభుత్వం తరఫున బోనం సమర్పించి పట్టు వస్త్రాంకలను కూడా సమర్పించి జాతర ప్రారంభించారు. అంతేకాకుండా అదే రోజున 16వ తేదీన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి గుడిలో ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఏటా ప్రభుత్వం తరపున బోనం అదేవిధంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క బోనాల జాతరలో ఈ యొక్క పట్టు వస్త్రాంకలను సమర్పించడం. అంతేకాకుండా ఆగస్టు 3వ తేదీన రంగన్ కార్యక్రమం ఉండబోతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క బోనాల పండుగలో ప్రతి ఏటా కూడా ఈ యొక్క పోతురాజుల నృత్యం, అదేవిధంగా రంగం కార్యక్రమం, అదేవిధంగా ఈ యొక్క తొట్టేలు కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇందుకు సంబంధించి ఆలయ సమన్వయ కమిటీలతోటి సమావేశం ఏర్పాటు చేసి ఆలయాలకు సంబంధించి నిధులు దాదాపుగా 20 కోట్ల వరకు కూడా
నిధులు కేటాయించి ఈ యొక్క పెద్ద ఎత్తున తెలంగాణ సంస్కృతిని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క వెలుగొందే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ యొక్క అధికారులకు అదేవిధంగా ఆలయ కమిటీలకు సూచనలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రధానంగా ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జాతర నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా పోలీస్ అధికారులకు కూడా పలు సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ హైదరాబాద్లో జరిగే ఈ బోనాలకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు కాబట్టి పెద్ద ఎత్తున హైదరాబాద్కు మహిళలు అదేవిధంగా కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తగిన ఏర్పాట్లు చేయాలి. ట్రాఫిక్ సంబంధించి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఏరియాలో ఈ యొక్క ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. శానిటరీ హెల్త్ అధికారులంతా కూడా సరైన చర్యలు తీసుకొని ఎక్కడ కూడా వచ్చే భక్తులకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చూసుకోవాలి. అంగరంగ వైభవంగా ఈ యొక్క బోనాల జాతర జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.